ఎలాంటి ఇబ్బంది లేవు, ఇది లేట్ అయింది అంటున్నాం. రైట్ రైట్. కాంగ్రెస్ నుంచి జావేద్ గారు ఉన్నారు. జావేద్ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? పట్ల ఈ రోజు మళ్ళా కొన్ని పేర్లు, ఒక పేరు మేకా శరణ్ అనే పేరు తెరపైకి వచ్చింది. అది కవిత బంధువు అని కూడా చెప్తున్న మాటలు, కానీ తనకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదని కవిత గారు చెప్తున్నారు. రైట్, మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం ఎంటైర్ సిరీస్ని, కేసు సంబంధించి? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. నాతో పాటు పాల్గొంటున్నటువంటి డిబేట్లు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ కవిత కేసు విషయం ఏదైతే ఉందో, బీజేపీ బీఆర్ఎస్ ఒక కాయిన్కి బొమ్మ బొలుసు లాంటివి అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏదైనా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చతికిలబడిపోయింది అనేటటువంటి పరిస్థితికి అర్థమైపోయి వాళ్ళకి నాయకులకు ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెలరేపి కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి ముట్టుకుంటున్నా కానీ సోనియా గాంధీ గారు లాంటి అతిపెద్ద ఈ దేశానికి యూపీఏ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తిని ఈడీ ముందు హాజరుపరిచి ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి చెప్పినటువంటి ఈడీ ఏదైతే ఉందో, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి సంస్థ. ఆ సంస్థ ఒక కవితని ఈడీ దర్యాప్తుకి తీసుకెళ్ళలేకపోయింది అంటే 1.5 సంవత్సరం నుంచి దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళకి ఎప్పుడు కావాలి అనుకుంటే, ఎప్పుడు ఎవరి మాట వినకపోతే అట్లా చేయడము, వాళ్ళకు ఉపయోగకరంగా ఏ రకంగా ఉంటే బాగుంటుందో చూసి దాన్ని చేసుకోవడము. రాములోరి గుడి కడితే ఖచ్చితంగా ఓట్లన్నీ పడతాయని చెప్పేసి ఆలోచించినటువంటి బీజేపీ పార్టీ దీన్ని పక్కన పెట్టి కూర్చుంది. కానీ రాములోరి గుడి కట్టిన తర్వాత కూడా కనీసం ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని ఏం హర్షించట్లేదు. జావేద్ గారు, ఈ 2 పార్టీలు కల్పిస్తున్న డ్రామా, చేస్తున్న డ్రామాగా మీరు అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ మీరే పదే ఏం చెప్తూ ఉంటారు? కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కారు ఈ దర్యాప్తు సంస్థల మొత్తాన్ని కూడా ఆయన చేతిలో ఉన్న కీలుబొమ్మలు అని అంటాయి అని మీరే బలంగా చెప్తూ ఉంటారు. మరి ఈ రెండిట్లో ఇదేన్ని నమ్మాలి? మీరు 2 విధాలుగా మాట్లాడుతున్నారు. మీరు డ్రామా అని చెప్తున్నారు, అట్ ది సేమ్ టైం ఆ దర్యాప్తు సంస్థలను తప్పుపడుతున్నారు. 100% వాళ్ళు ఏ సంస్థని ఎక్కడ ఏ రకంగా వాడాలి అనేది, ప్రజల్ని ఏ రకంగా పక్కదోవ పట్టించాలనేది బీజేపీ నేర్చుకున్నటువంటి అతిపెద్ద పాఠం. దాని వల్లనే వాళ్ళు ఏ రకంగా ప్రజల మైండ్ సెట్ ని ఏ రకంగా మార్చాలి, ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలి, ఏ రకంగా బీఆర్ఎస్ బీజేపీ వేరు అని చెప్పేసి చూపించగలగాలి, ఓటింగ్ ప్యాటర్న్ ని ఏ రకంగా మలుచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇది ఎక్కడా కూడా దీంట్లో ఎక్కడా మీకు ఏ రకమైనటువంటి వాస్తవాలు లేకుండా చేసేటటువంటి పనిగా మేము చెప్తా ఉన్నాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులైనా ఎంపీలైనా వాళ్ళ మీద కేసులు వెంటనే ఈడీ అయినా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అయినా, లేకపోతే సిబిఐ అయినా దర్యాప్తులు ఉంటాయి. వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు అంటే ఎవరైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవిత అనేటటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆవిడ, ఆమె ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సర్కార్ని కూడా మార్చగలిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి దేశ స్థాయిలో ఏ రకంగా పెరుగుదాం అనుకుంది, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకొని ఏ రకంగా పోదాం అనుకుంటుంది. మొన్న కేసీఆర్ మాటల్లోనే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ మీరు మమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టారు, ఇక్కడ మాకు ప్రభుత్వం తెప్పించినట్లయితే దేశంలో మోడీని వణికిచ్చేవాడిని అని చెప్పేసి అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్లకు ఏ రకంగా అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదానికి వీళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని 70 సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ మళ్ళీ రాబోయే తరాలకు కూడా ఈ రాజ్యాంగాన్ని అందించాలనుకునేటటువంటి పార్టీ లేకుండా చేస్తేనే ఈ దేశంలో వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు అనేటటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమాలే తప్పితే ఇవేవి కూడా మేము ఖచ్చితంగా నమ్మే పరిస్థితి లేదు. ఈడీనైనా సిబిఐనైనా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఏ రకంగా ఎప్పుడు ఎట్లా వాడాలి అనేది చూపిస్తా ఉన్నారు. అంటే లోక్సభ ఎన్నికల్లో జావేద్ గారు, లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీని దెబ్బతీయడం కోసం ఇలా చేస్తారంటారా? 100% ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రజల మైండ్ సెట్ ని మార్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా అక్కడ ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పేసి చూపించడానికి, బీఆర్ఎస్ కి కవితను అరెస్ట్ చేయడం వల్ల సింపతి పొందేందుకు కావాల్సినటువంటి అంటే ఆ ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. కానీ ప్రజలందరూ గమనించారు, మీరు రాములోరు గుడి కట్టినా కవితమ్మను కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ రావుని అరెస్ట్ చేస్తాం, ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు.
క్లియర్ కట్ సమాధానం అసెంబ్లీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఖచ్చితంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ గెలవడమే కాదు, ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర పేరిట 5 గ్యారంటీలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా అవి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. యువత జావేద్ పట్ల, గారు, మహిళల జావేద్ పట్ల, గారు, రైతుల ఒక్క పట్ల, విషయం జావేద్ గారు, శ్రామికుల పట్ల సమానంగా ఈ దేశ సంపద అంతా సమానంగా అన్ని కమ్యూనిటీస్ కి పంచబడాలా అని చెప్పేసి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజలందరూ ఆ వైపు ఆలోచించకుండా బీజేపీ పార్టీ మధ్యలో తీసుకొచ్చి ఇలాంటి ఈడీలని, సిబిఐల్ని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జావేద్ గారు, ఒక్క విషయం సూటిగా చెప్పండి, స్కామ్ జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు అనుకుంటున్నారా, లేదంటే కేవలం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఈ విధంగా ఒక డ్రామా ఆడుతున్నారంటారా? సూటిగా సమాధానం చెప్పండి. ఖచ్చితంగా స్కామ్ జరిగింది సంవత్సరం నుంచి అంటా ఉన్నారు. అయితే ఈ స్కామ్ జరగటమే కాకుండా వీళ్ళు ఇంకా కొంతమందిని ప్రొవోక్ చేసి వాళ్ళను కూడా స్కామ్ లో ఎదికిచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది ఎప్పుడో తీసుకోండి, అంటే అసెంబ్లీ కంటే ముందు తీసుకోవచ్చు నిర్ణయాన్ని, అది అసెంబ్లీ కంటే ముందు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కాంగ్రెస్ కి 80 నుంచి 90 సీట్లు వచ్చేవి. అట్లా కాకుండా ఇప్పుడు బీజేపీ సెంట్రల్ కేంద్ర ప్రభు అంటే సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ చేయడానికి గల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు 15 సీట్లు రావడం ఖాయం అనేది తేటతెల్లం అయిపోయినప్పుడు ఒక సింపతి క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ వాళ్ళ వైపు తిప్పుకోవటమా, లేకుంటే బీఆర్ఎస్ కి పట్టమా, కాంగ్రెస్ కి నష్టం జరగాలనేటటువంటి ఆలోచనతో చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే తప్పితే ఇదేది వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తేనే మళ్ళీ కవిత కేసు అనేది ముందుకెళ్తుంది తప్పితే ఒకవేళ కర్మగాలి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అంటే మళ్ళీ ఈ కేసుని వాళ్ళు అట్లే వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద ఎక్కడా కేసులు. మీరు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చూడొచ్చు. ఆంధ్రాలో ఉన్నటువంటి మంత్రులు, అక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీలు మారిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళ ముందు అంతకుముందు ఈడీ దర్యాప్తులు ఉన్నాయి, మొత్తం ఆగిపోయిన దాఖలాలు చూసాం. ఈ రకంగా ఎవరిని లోబర్చుకోవడానికి చేస్తా ఉన్నారు, ఎవరి మైండ్ సెట్ మార్చడానికి చేస్తా ఉన్నారు, ఏ పార్టీకి నష్టం చేయడానికి చేస్తా ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కవిత అని ఆమె తప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నది అంటే సింపతి క్రియేట్ చేయడానికి ఒకటి, అవసరమైతే ఆ ఓటింగ్ ని తన వైపు మలుచుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నార్త్ ఇండియాలో ఎక్కడ ఓట్లు పడేటటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రాజస్థాన్ అయినా, యూపీ అయినా, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలైనా, ఈ ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలన్నిటి మీద కూడా నమ్మకం కలిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇండియా కూటమి ఆలోచనలో ఉంటే సౌత్ ఇండియా నుంచి కనీసం సీట్లు తీసుకుందామనేటటువంటి ఆలోచనతో సౌత్ ఇండియాలో ఎక్కడ వాళ్ళకి సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. పోయినసారి చూస్తున్నట్లయితే మీకు 28 సీట్లు మాత్రమే సౌత్ ఇండియా నుంచి ఉన్నాయి, దాంట్లో 4 తెలంగాణ నుంచి ఉన్నాయి. అవి కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వల్ల గెలిచినటువంటి సీట్లే ఆ 4 సీట్లు కూడా. అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో కనీసం 30 పైన తెచ్చుకోకపోతే వాళ్ళు అనుకున్నటువంటి 370 వచ్చే అవకాశం లేదు అనేది తేటతెల్లం అయిపోయి అర్థమైపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పక్షంలో సౌత్ ఇండియాలో కూడా వాళ్ళు చేద్దామని చెప్పి ఇక్కడ సీట్లు పొందుదామని చెప్పేసి ఆలోచనతో వస్తా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారు. 6 గ్యారంటీలు ఏదైతే చెప్పిందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నెరవేర్చింది. అదే రకంగా బెంగళూరులో, కర్ణాటకలో ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు జావేద్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత పెద్ద పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందని మీరు బలంగా పదే చెప్తున్నారు. కానీ అది జనం విశ్వసిస్తేనేమో మీకు బెనిఫిట్ అవుద్ది, లేదంటే అవ్వదు. అవునా? జనం విశ్వసిస్తున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముందు రాములోని గుడి కట్టాము అని చెప్పేసి తలంబరాలు ఇంటింటికి పంపించినా కానీ ఆ ప్రయోగం ఎక్కడ సక్సెస్ కాలేదనే కదా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసింది. లేకుంటే ఆ ప్రయోగం సక్సెస్ అయితే ఆ హిందుత్వవాదం మీదే, హిందూ దేశాన్ని దీన్ని మార్చాలి, హిందువులు అందరు కలిసి ఓట్లు వేయాలనే ఆలోచనతో, అంటే ఒక్కొక్క ఎలక్షన్ లో వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఇప్పుడు మీకు కార్యక్రమాలు చేస్తా ఉంటారు. దాంట్లో భాగంగా ఈసారి ఇది వాడదామని చూశారు కానీ అది ఎక్కడ, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు, ఆలోచన పరులు. ఖచ్చితంగా ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఏ రకంగా రక్షించబడుతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన ప్రజలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు బీజేపీకి అర్థం కాని పక్షంలో, వాళ్ళు ఏం చేయాలో తెలియని పక్షంలో ఇలాంటి పనులు చేస్తా ఉందని తప్పితే ఇంకోటి కాదు అని చెప్పేసి ఖరాఖ